గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. నేడు బాబుని కలిసి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడనున్నారు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి. అయితే ఎమ్మెల్సీ పదవితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ చేరికపై ఎరపతినేని శ్రీనివాసరావుతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంగ కృష్ణమూర్తి తెలిపారు. గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. నేడు బాబుని కలిసి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడబోతున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ చేరికపై ఎరపతినేని శ్రీనివాసరావుతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెడ్డి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? గా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలిందని మనం చెప్పుకోవాలి. తాజాగా చూడొచ్చు, ఏదైతే తెలుగుపేట సమన్వయకర్తగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి మల్లెల రాజేష్ నాయుడు గత 2 రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలవడం, కలిసి ఆ పార్టీలో తెలుగుపేటకు సంబంధించినటువంటి 12 మంది కౌన్సిలర్లతో పాటు ఆయన కూడా పార్టీలో చేరడంతో వైసీపీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అది గడిచిన 2 రోజుల వ్యవధిలోనే మరొక షాక్ కూడా తగిలేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి జంగ కృష్ణమూర్తి ప్రయాణం ఈ రోజు అయితే మాత్రం టీడీపీలో క్లియర్ అయిందని మనం చెప్పుకోవాలి. తన అనుచరులతో కలిసి ఈ రోజు బాపట్ల జిల్లాలో కొనసాగుతున్నటువంటి టీడీపీ అధినేత ప్రజాగలం కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగం సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి తన అనుచరులతో ఈ రోజు జంగ కృష్ణమూర్తి బాపట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు కలవడంతో పాటు కలిసి పూర్తి స్థాయిలో కూడా విశ్లేషణ చేయబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తనకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా జంగా కృష్ణమూర్తి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కోరినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం భేటీ అయినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఇక జంగా కృష్ణమూర్తి మాత్రం తెలుగుదేశం పార్టీ సిద్ధం పుచ్చుకోనున్నారు. దీనికి సంబంధించి కూడా గత కొన్నాళ్ళుగా ఏదైతే జంగా వైసీపీకి కొంచెం దూరంగా ఉండడం, ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనంతరమే జంగా కృష్ణమూర్తి సైతం కూడా ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నటువంటి అనంతరమే లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క విషయంపై కూడా పూర్తి స్థాయిలో కూడా పావులు కల్పినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకైతే మాత్రం జంగా కృష్ణమూర్తికి తెలుగుదేశం పార్టీలో లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాలి. లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం బాపట్లలో అయితే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసి పూర్తి స్థాయి రాజకీయ భవిష్యత్తుపై జంగా భేటీ కాబోతా ఉన్నారు. దీపిక. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.